యేసయ్యా కానీ చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా. నేను పాపిని యేసయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. నేను పాపిని యేసయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా కానీ చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా. నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా కానీ చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా. దయచేసి సమయంలో మీ టెలిఫోన్ దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మరి కొద్ది నిమిషాలు మనము వారం అంతట్లోనూ మరి ఎంతో పనుల్లోనూ శ్రమల్లోనూ ఒత్తిడిలో ఉన్నాం. అయితే కొద్ది నిమిషాలు అవన్నింటినీ పక్కన పెట్టి మన హృదయాలు మరి ప్రభు వైపు త్రిప్పి మరి ప్రభు ఇచ్చిన మాటలను బట్టి మనము ఆరాధిద్దాం. ఒక చిన్న విషయం చెప్పి మరి వాక్యంలోకి వెళ్దాం. ఉదయకాలము మరి ప్రేమ చేసేటప్పుడు ఉల్లిపాయలు తరుగుతుంటే తిమోతి బలంగా కోస్తున్నాడు. వెంటనే ఇంకో సహోదరుడు అన్నాడు, అయ్యా అట్లా కోస్తే నువ్వు ఎప్పుడు కోస్తావు, కొంచెం బాగా పదును పెట్టని చెప్పినాడు. కనుక బైబిల్ ఒక మాటను చూడండి, ప్రసంగి 10:10 ప్రసంగి 10:10 ప్రసంగి 10:10 ఇనుప ఆయుధము మొద్దుగా మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. మనం ఇక్కడికి వచ్చింది ఒక కార్యసిద్ధి కొరకు వచ్చాం. రక్షణ లేనటువంటి వారు రక్షణ కొరకు వచ్చాం. రక్షణ పొందినటువంటి వారు మన జీవితంలో ఇంకా ప్రభువుని బాగా దగ్గరగా రావాలని, ఆత్మ సంబంధంగా బలపడాలని, ఇటువంటి గొప్ప కార్యం కొరకే సిద్ధపడి వచ్చాం. కనుక మనకు తెలుసు మనందరము కూడా చాకులు ఉపయోగిస్తాం, ఇనుపాయుధాలు. అయితే దానికి పొద్దున పెట్టిందే అవి ఉల్లిపాయలు కానీ ఏదైనా కూడా కట్ చేసుకోలేము. అట్లానే మన హృదయాలను పొదలు పెట్టకపోతే దేవుల్లో మనము ఆత్మ సంబంధంగా ఎదగలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది గమనించుకుని కొద్ది నిమిషాలు మన ఆలోచనలు లేకపోతే మన తలంపులు పక్కన పెట్టి ప్రభు మాటలు విందాం. ఆ పక్కనే చూడండి 9:12. తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులెరుగరు, చేపలు బాధకరమైన క్షమించండి 8:12 పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు ఎట్లా ఉంటారండి? క్షేమంగా ఉంటారు. కనుక మనము కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఈ జ్ఞానం అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. అందుకే ఇక్కడ భయభక్తులు కలిగి, ఎందుకంటే అందరికీ భక్తి ఉంది కానీ భయం లేదు. కనుక భయభక్తులు ఇక్కడ కల్పించాడు పరిశుద్ధాత్మ దేవుడు. భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉందరు. రండి మరి మనము ప్రార్థన చేసుకుని ప్రభు మాటల్లోకి వెళ్దాం. వాక్యం నిమిత్తమే నాతో చిన్న ప్రార్థించాను. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాలైనా జరిగిన తండ్రి ప్రభా శుభ నుంచి మరి శుభ ప్రభావాలందరూ తండ్రి ప్రభా మీ సన్నిధిలో మీ బిడ్డలు తండ్రి ఉంటున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు తండ్రి, రావాల్సిన పెట్టుకోడుతుంది అయ్యా. సకాలంలో చేయబడుతుంది యొక్క మాటలు వినట్టు కూడా కృపచ్చాం నడుపుతున్నాం. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని కనపరిచాం. మీ దాసులు నిలబెట్టుకుని తండ్రి ప్రభా ఆరాధన వర్తమాన తండ్రి అయినా మీ
దాసుల ధరతో మాట్లాడుతుండగా ఆయన మాట్లాడే ప్రతి మాట తండ్రి ప్రభా మీ బిడ్డగా వింటున్నాం తండ్రి ప్రభా. అయ్యా మాలో భక్తి ఉన్నది కానీ భయం లేదని తండ్రి ప్రభా. ఆయన ప్రసంగి 8:12 మీరు సేవ ఇచ్చిన రీతిగా తండ్రి ప్రభా. అయ్యా మేము భయము భక్తి రెండూ కలిగి తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని పూజించడం కూడా కృప చేయమని అయ్యా ఈ దినము తండ్రి ప్రభా మిమ్మల్ని మహిమపరిచే తండ్రి మాట్లాడండి, మాతో మాట్లాడు కూడా కృప చేయమని యేసు పరిశ్రమ పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. రండి, మరి ఇక నూతన సంవత్సరంలో 2015 మరి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాల ప్రకారము మొదటి వాగ్దానము 2015 మోటో కార్డులో ఉన్నటువంటి మొదటి వాగ్దానం ఎంతండి? రైట్, యోహాను 1:17 తీసుకో. యోహాను 1:17 అందరం కలిసి చదువుతాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మరలా, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మనకి మొదటి వాగ్దానం ఏంటండి? కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అందరికీ గుర్తుందా ఈ మాట? కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. రైట్, ఇప్పుడు ఈ వాగ్దానాన్ని మరి చూస్తే చాలా మాటలు ఉన్నాయి. కొద్ది మాటలు మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ధ్యానించుకుందాం. ఈ దినాన మరి దేవుడు అనుగ్రహించినటువంటి మాటలు నాకు కృప. కృప అంటే ఏంటండి? కృప దేవుని దాసం ద్వారా మనం చాలాసార్లు హెచ్చరింపడ్డాం. కృప అనగా ఏంటి? రైట్, ఇంకా రాత్రి కూడా సహోదరులు కూడా సాక్ష్యం చెప్పారు. కృప అంటే అర్థం ఎందుకంటే ఎందుకు ప్రశ్న ఏంటంటే మన యొక్క హృదయాలు ఆ దిశగా వెళ్లి దాన్ని మనం మర్చిపోకుండా ఉంటామని. కృప అంటే మనం ఏదైతే పొందుకోలేమో దాన్ని పొందుకునే చేసేదే కృప. అర్థమైందండి? మనము దానికి పాత్రలను కాదు, దాన్ని పాత్రులుగా చేసేది దేవుని యొక్క కృప అని చెప్పిన రాత్రి నేను చివరి దశలో నేను ఇక్కడికి వస్తువులోకి ఈ ఉద్యోగం చేయటం నేను చాలు గాని నాకు దేవుని కృప ద్వారా ఈ పని నాకు అనుగ్రహింపబడింది. కనుక మనకు కూడా మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ధర్మశాస్త్ర ప్రకారం చూసుకుంటే నరకానికి పాత్రలు అంటే మనమందరం మరణించాలా. మనం చేసిన పాపాల నిమిత్తం మనము పాపానికి శిక్ష మరణం. అట్లాంటి మనల్ని మరణపాత్రులంటే మనల్ని దేవుడు ఆయన కృప ద్వారా రక్షించి మరి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. అది దేవుని యొక్క కృప. కనుక ఈ కృపను మనం అసలు విశ్వాసనే ప్రతి ఒక్క బిడ్డ కూడా కృప గురించి మర్చిపోకూడదు. ఎందుకంటే మరి అన్యులకి దేవుని తెలియని బిడ్డలకి ఈ కృప గురించి తెలియదు. అందుకే కృప సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. ఇంకా ఏ దేవుడి ద్వారా ఎవరి ద్వారా కూడా ఇటువంటి కలగవు. కనుక మనము కృపని మర్చిపోకూడదు. ప్రతి విశ్వాసి కూడా కృప అంటే దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక్క మరి విషయంలోనూ, లేకపోతే మనల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి, మనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రతి విషయంలోనూ దేవుని కృప ద్వారా మనము ఈ దినాన్ని జీవిస్తూ ఉన్నాం. రైట్, రండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ కృప అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా? పాత నిబంధనలో గాని కృత నిబంధనలో గాని, లేకపోతే మొట్టమొదటిగా కృప పొందిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ కృప మొట్టమొదటి ఎవరికి పొందింది? ఇంకా కనుక నేను మిమ్మల్ని ప్రశ్న అడిగేంత యోగ్యుని కాదు. అయితే మన యొక్క ధ్యానించే విధానాన్ని మనము బైబిల్ పైన మనం దృష్టి పెట్టి ఎక్కడని మనం ఆలోచించుకోలే చేస్తుంది కనుక ప్రశ్న వేయడం జరుగుతుంది. కనుక నేనే చెప్తాను, ఇది పరిశుద్ధ గ్రంథంలో కృప అనే మాట గ్రేస్ అనగా దయ, కరుణ, కృప, ఈ మూడు ఒకటే అర్థం వస్తుందండి. దయ, కరుణ, కృప.
కనుక ఈ 3 మాటల్లో దేవుని యొక్క ప్రేమ మనకి మరి పంచబడి ఉంది. రైట్. ఇప్పుడు ఈ కృప మొట్టమొదటిగా మరి మొదటి అధ్యాయంలోనే ఉంది, మొదటి గ్రంథంలోనే, ఆదికాండము 6:8 చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. అయితే నోవాహు యెహోవా దేని యందండి? దృష్టి యందు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఒకవేళ అయితే మరి నోవాహు ఒక్కడైనా కృప పొందింది, కనమ వాళ్ళు ఎలా ఉన్నారంటే 5వ వచనం, నరుల చెడుతను భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాశయ ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూసి. చాలు, యెహోవా చూచి అంటే ఆయన దృష్టి ఎట్లా ఉందండి? ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఒక్కరి హృదయం ఎట్లా ఉంది? ప్రతి ఒక్కరి హృదయం చెడ్డగా ఉందట. అందుకొరకే అక్కడ ఆయన చెప్తున్నాడు, యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందిన వాడాయను. కనుకే ఆయన వాడలో దేవుని మాటకి విధేయత చూపించాడు కనుక తన కుటుంబాన్ని మరి జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. కారణం, నోవాహు దేవునితో నడిచినవాడు, ఆయన దృష్టిలో కృప పొందినాడు. ఏ విధంగా నడిచాడు? తన కొడుకులు, కోడలు, భార్య ఏకరీతిగా తన మాటకి విధేయత చూపించి వారంతా ఏ కుటుంబంగా ఉన్నందున మరి దేవుడు వారిని ఆశీర్వదించాడు. అంటే నోవాహుతో పాటు ఆ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆశీర్వదింపబడ్డారు. కారణం, నోవాహున్న భయము భక్తి తన కుటుంబాన్ని కూడా నేర్పించాడు. దానివల్ల కృప పొందిన వాడాడు. అయితే మనము దేవుని సన్నిధిలో ఎట్లున్నాం? ఇంకా ఈ కృప ఎవరికి ఉందంటే లోతు కూడా కృప పొందినాడు. చూడండి, ఆదికాండం 19:19. నా ప్రాణం రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి, నేను ఆ పర్వతములకు తప్పించుకుపోలేను. ఇక్కడ ఈ యొక్క లోతు కూడా దేవుడు కృప చూపించినాడు, ఆయన యొక్క కృపను కనపరిచినాడు. ఆ తర్వాత అంటే త్వరగా వెళ్దాం, 27వ అధ్యాయం చూడండి, 24-27. 24-27 ఇక్కడ కూడా అబ్రహాం యొక్క మరి దాసుడు ఆ మనుషుడు 24-27 అండి. ఆదికాండం 24-27. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రాహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. కృపయు సత్యము యేసుక్రీస్తే. అంటే ఆ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి అబ్రహాము ఎన్నో గొప్ప కార్యాలు పొందుకున్నాడు. అబ్రహాం చెప్పాడు తన ఎలియాజర్ తోటి తన కుమారుడికి ఒక సంబంధాన్ని తన బంధువులు మరి వద్దకు వెళ్ళి తీసుకుని రమ్మని. ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు, నీవు వారిని తప్ప ఇంకెవరిని తీసుకురావు. అయితే ఎలియాజర్ వెళ్తూ చిన్న మరి దేవుడితో నిబంధన చేసుకున్నాడు, నేను ఒక బావి దగ్గరికి వెళ్తాను, అక్కడ నాకు దాహమైనప్పుడు వాళ్ళ సహోదరులు అందరూ వస్తారు, స్త్రీలు, వారితో నేను ఒకరిని దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుతాను. ఎవరైతే నాకు నీళ్లు ఇస్తారో నాకు ఇవ్వడమే కాకుండా నేను తీసుకెళ్లినటువంటి ఆ యొక్క ఒంటెలకు మరి నీళ్లు మరి ఎవరైతే ఇస్తారో వారే మరి నాకు నా యొక్క మరి నా యజమాని యొక్క కుమారుడికి భార్యగా ఉంటుందని. ఆ ప్రకారము వెళ్ళినప్పుడు మరి అక్కడికి రిబ్కా రావటము, ఆయనకి మరి ఆ విధంగా దాహం ఇవ్వటము, దాసుడు మాట్లాడటము, ఇవన్నీ చూసి దేవుని ఎలియాజరు ఆరాధిస్తున్నాడు. ఎట్లా చూడండి, ఏమన్నాడు? లేకపోతే నేను ప్రార్థన చేసుకున్నాను, అబ్బా దేవా నా ప్రార్థన ఆలకించావు, లేకపోతే నన్ను కనపరిచావు అంటలేదు. ఏ విధంగా నాకు ఈ ఆరాధన చాలా ఒళ్ళంతా మరి గగుర్పుడు చేసింది ఈ యొక్క చదివినప్పుడు. అబ్రహామును నా యజమాని దేవుడైన, అంటే ఆయన ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. కనుక ఎంత గొప్ప ఆరాధన చేస్తాడో చూడండి.
కనుక మన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ కృపయు సత్యం అని మనకు తెలుస్తూ ఉంది. ఆయన ద్వారానే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. రైట్, ఇప్పుడు ఈ 3 అంశాల ద్వారా మనము తెలుసుకుంది ఏంటంటే, నోవాహుని తన కృప ద్వారా మరి కృప పొందిన వాడాయను అంటే కనవలంతా ఏమయ్యారండి? నశించిపోయారు. కనవలంతా నోవాహు కుటుంబం తప్ప, దేవుని యొక్క కృప ఉన్న ఆ కుటుంబం తప్ప కనవలందరూ కూడా నశించిపోయారు. అయితే లోతు కూడా అక్కడ సుధమ గుమ్మరంలో నశించిపోవాలా. అయితే మరి అబ్రహాం చేసినటువంటి మొర ద్వారా దేవుడు కనికరించి అక్కడ దూతలను పంపించి ఆయనే బయటికి తీసుకుని వచ్చాడు. అక్కడ ఆయన చనిపోకుండా దేవుని యొక్క కృప మరి తన యొక్క ప్రాణాన్ని కాపాడింది. తర్వాత దేవునికి అవిధేయత చూపించినాడు. దేవునికి విరోధమైన జనాంగం వారి ద్వారా వచ్చింది, అది వేరే సంగతి. కనుక అక్కడ ఆ యొక్క సుధమ గుమ్మరంలో ఆయన నశించిపోకుండా దేవుడు కృప చూపించాడు. కనుకే మరి ఆయన ఆ యొక్క మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ నూతన నిబంధన కాలంలో మనకి మరి కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను అనే మాటని మనము ఈ నూతన నిబంధనలో కూడా చూద్దాం. మనకు కూడా ఎట్లా ఉందో చూడండి. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 11వ వచనం. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారిను రక్షణ పొందుదురు అన్నారు. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగనే వారిను రక్షణ పొందుదరను. కాబట్టి మనందరం కూడా ఈ దినాన ఈ సన్నిధిలో రక్షణ తీసుకుని ప్రభువుని ఆరాధిస్తున్నామంటే కారణం కేవలం ఆయన యొక్క కృప. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కూడా. ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఈ కృపా సత్యమైన యేసుక్రీస్తు ప్రభునందు మనము విశ్వాసం ఉంచాం కాబట్టి, అంతేనండి. మనకి అనుగ్రహించబడిన ఇంకా గొప్ప కృప లేకపోతే వాక్యం ఏంటంటే యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని ద్వారా ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. కనుక మనం విశ్వాసం ఉంచడం అంటే ఎట్లాది, అది ఏం చెప్తాడు, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అంతేగాని లేకపోతే మనం చేసిన మంచో లేకపోతే మన నీతో మన క్రియల ద్వారానో రక్షణ రాదు. కేవలం దేవుని యొక్క కృప. మనము అర్హత లేని దాన్ని అర్హత పొందుకుంటాం. నేను కూడా పాత్రుని కాదు ఈ రక్షణ పొందుకుంటాను. అయితే దేవుని యొక్క మాటలు, యేసుక్రీస్తు ప్రభువే ఏదైతే వాక్యం అయినాడో ఆ వాక్యం నాతో మాట్లాడటం ద్వారా ఈ కృప ద్వారా మరి నేను రక్షింపబడి ఉన్నాను. అలాగే మనందరము కూడా మరి ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క మరి ఆయన్ని విశ్వసించడం ద్వారా ఆయన కృప చేతనే మనము రక్షింపబడి ఉన్నాం. కనుక ప్రభువా, నీవు కృపగా లేకపోతే నీ యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు మరి నేను కూడా నీ యందు విశ్వాసం ఉంచిన విధానాన్ని బట్టి, నీ కృప ద్వారా నన్ను రక్షించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అని మనము ఈ దినాన ప్రభుని ఆరాధించే వారమై ఉన్నాం. అంతేకాకుండా చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభు యొక్క కృప ఇంకా ఏ విధంగా ఉందంటే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఆయన 2 కొరింథీ కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన. ఎవరి గురించి దరిద్రుడైంది? నీ గురించి, నా గురించి. ఆయన ధనవంతుడు కనుక మనము ఆ విధంగా కావాలని, మనం కూడా ధనవంతులు కావాలని ఆయన మరి ఒక బీద కుటుంబంలో పుట్టి ఒక ఏమీ లేనివాడిగా దరిద్రుడిగా జన్మించి మరి ఆయన జీవాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కేవలం ఏంటంటే నిన్ను నన్ను కూడా మరి ధనవంతులుగా చేయాలని. అంతేకాకుండా మరి ఆయన శిలువ కార్యం కూడా జరిగించడం కేవలం నిన్ను నన్ను రక్షించాలని. ఇదే ఆయన చూపించిన, మన పట్ల చూపించిన కృప. మనము శిక్షకు పాత్రలం అయితే ఈ శిక్ష నుండి మరి శిలువ కార్యంలో మనందరి పాపాలను ఆయన మోసి ఆయన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధపరిచి మనము సంతోషంగాను ఆనందంగాను ధనవంతులుగాను ఉండాలని చెప్పేసి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభువా, నీవు నన్ను ధనవంతుని చేయటానికి నీవు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు అనిపించావు ప్రభువా. నీకు వందనాలని కొద్ది మాటలతోటే, మనకు వచ్చినటువంటి మాటలతోటే ఆరాధించాలి. ఎంతో మంది ఆరాధన చేయలేకపోతున్నారు. ఇది నేనేమి కఠినమైన మాటలు చెప్పట్లేదు. ప్రభువా, నీ కృప ద్వారా నాకు రక్షణ ఇచ్చావు, నన్ను ధనవంతం చేయాలని నీ కృప ద్వారా, లేకపోతే నువ్వు చూపించిన కృప, నీవు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి నా కొరకు శ్రమలు అనుభవించావు, నా కొరకే శిలువలో మరణించినావు. చిన్న చిన్న మాటలతో ప్రభువుని మహిమపరచాల. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక ఇంకా మనకి ఏమేమి అనుగ్రహించాడు. 5:21 మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగేలనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు. ఈ నీతి ఎట్లా వస్తుందండి? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుచున్నారు. కాబట్టి మనము నీతిమంతులం అవుతున్నాం అంటే కేవలం ఆయన కృప. కాబట్టి నమ్మువారు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి కొరకు చెప్తారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, మనం నమ్మికొంచాలన్నా కూడా ఆయన కృపే, కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము. కనుక మనమేమి డబ్బు చెల్లించట్లేదు, దీనికి ఏమి కేడీలు చెల్లించట్లేదు. కేడీలు చెల్లించేదైతే అందరం కూడా అక్కమ ఎలాగేసుకుంటామో అలాగే కూడా నీతులు కూడా అందరం కూడా డిపాజిట్లు చేసేసుకుందాం, అందరం కొనేసుకుందాం కార్డులు పెట్టి. కానీ ఇది ఉచితంగా కేవలం ప్రభు యొక్క కృప. అయితే నువ్వు నేను తండ్రి ఏ విధంగా తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించాడో ఆయన యందు విశ్వాసం ఉంచితేనే ఈ యొక్క నీతిమంతులం అవుతాం. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఆయన కృపచేతనే మరి మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కనుక ప్రభువా, మరి నేను ఈ లోకంలో ఎందుకు పనికిరానటువంటి వాడును, కనుక నేను అనీతి పరులను, కనుక నన్ను నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి నువ్వు వచ్చి నీ కృపను అంటే మన కొరకు ఆయన మరణాన్ని ఇచ్చినాడు. సిలువలో ఆయన చేసిన సిలువ కార్యం మనకి ఇచ్చినటువంటి కృప. అందరిని బట్టి ప్రభువుని మనము ఆరాధించబద్ధమైన. ఇప్పుడు చూడండి, మనల్ని నీతిమంతులుగా ఉచితంగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6:23 చదువుతాం. ఏలైనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కనుక మరి పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరి ఇది కేవలం ఆయన యొక్క కృపావరం. ఎవరు ఏ దేవుడు కూడా మనకి ఇట్లాంటిది ఇవ్వలేదు. మన లోకంలో ఎంతో మంది చూస్తూ ఉన్నాం. మనం కూడా విగ్రహాలను పూజించిన వాళ్ళమే చాలా మంది. ఏ దేవుడు ఇటువంటి వరం ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మనకి ఈ యొక్క నిత్య జీవం అనే కృపావరాన్ని అనుగ్రహించాడు. కనుక ఆయన మనము ఈ దినాన మరి ఆరాధించబద్ధులమై ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే కృప సత్యము అయ్యున్నాడని మనం చూసుకున్నాం. పాత నిబంధనలో మరణానికి పాత్రులైన వారిని జీవంలో నడిపించడానికి ఈ యొక్క కృప ఎవరైతే పొందుకున్నారో
వాళ్ళు రక్షింపబడినట్లుగా చూసుకున్నాం. మరి పాత నిబంధనలో ఈ యొక్క మాట 37 సార్లు రాయబడి ఉంది. నూతన నిబంధనలు అయితే 122 సార్లు కృప అనే మాట రాయబడింది. పౌలు చాలా ఎక్కువగా ఈ పదాన్ని వాడతారు. అపోస్తలుడైన పౌలు కృప కృప కృప, కృపావరము, కృపావాక్యము. మరొక సందర్భంలో వాటిని ధ్యానిద్దాం. ఈ సంవత్సరం అంతా ధ్యానించవచ్చు. ఈ కృప గురించి ధ్యానించాలంటే అన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే మొట్టమొదట ఆరంభంలో మొదలైనటువంటి ఈ కృప మరి చివరి వరకు కూడా చూడండి. 20 ప్రకటన 22 అధ్యాయము 21వ వచనం. ప్రభువైన యేసు కృప ఆ. పరిశుద్ధులకు తోడై ఉండును గాక. కాబట్టి మరి మొదటి పుస్తకంలోంచి చివరి పుస్తకంలో చివరి మాట వరకు కూడా ఈ కృప మనల్ని వెంటాడుతూనే ఉంది. కనుక ఈ లేఖనాలను మనం పరిశోధించి ప్రభునందు విశ్వాసిస్తే ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఎవరికండి? పరిశుద్ధులకు. కనుక ఈ దినాన్ని మనం ఎట్లా ఉంటున్నాం? ఈ కృపను మనం పొందుకునే వారంగా ఉంటున్నామా? ఇంకా ఎవరైతే మరి ప్రభుని విశ్వసించలేదో వారికి ఈ మాట. మీ అందరికీ కూడా ప్రభు యొక్క కృప కావాలంటే మనము పరిశుద్ధపరచబడాలా. పరిశుద్ధపరచబడాలంటే నీతిమంతులం అవ్వాలా. నీతిమంతులం అవ్వాలంటే ఒకటే మార్గం, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలా. ప్రభునందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తా అన్నాడు. నేను నీతిమంతుడిగా తీర్చిదిద్దుతా అన్నాడు. కనుక ఈ దినాన మనము ప్రభు సన్నిధిలో మన మధ్యలో ఈ బలలో ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క వెలుగు మన మధ్యలో ఉంది. కనుక మరి రక్షణ పొందినటువంటి వారు ఏ విధంగా మనం రక్షణ పొందామో జ్ఞాపకం చేసుకుని ప్రభుని వాక్యం ద్వారా ఆరాధించాలి. ఇంకా రక్షణ లేనటువంటి వారు ప్రభునందు ఈ సమయంలో ప్రభు మన మధ్యలో ఉన్నారు కనుక మనం పశ్చాత్తాపడాలా. ఆయన యందు విశ్వాసం ఉంచాలా. మరి మా యొక్క పాపలు చూడండి. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. ఈ మాట చాలా మరి భయమేస్తుంది. ప్రతి విషయంలో కూడా మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక మాట చేత ఒక సహోదరి గురించో ఒక సహోదరుడి గురించో ఏదో ఒక కాని మాటలు మాట్లాడటము, లేకపోతే మన చూపుల ద్వారా, మన చేతల ద్వారా, మన నడతల ద్వారా ప్రతి విషయంలోనూ కూడా మనము దేవుని ఎడల ఒక్కొక్కసారి అవిధేయత కలుగుతాం. కనుక మనము అబ్బా నేను చాలా గొప్పవాణ్ణి అని మనం హృదయంలో అనుకుంటే కనుక మనల్ని మనమే మోసపుచ్చుకున్నాం. అంతేకాకుండా చూడండి తర్వాత, మరియు మనలో సత్యం ఉండదు. సత్యం అంటే ఎవరండి? ఇప్పుడు కృప సత్యము యేసుక్రీస్తు అయినాడు. కనుక క్రీస్తు ప్రభు మనలో ఉండడు. మన హృదయం ఏంటండి? దేవాలయం. చూడండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. చూడండి ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. ఎవడైనాను
దేవుని ఆలయంను పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనం ఎవరు ఇప్పుడు? దేవుని యొక్క ఆలయమై ఉన్నాం కనుక మనము పరిశుద్ధంగా ఉండాలా, పరిశుద్ధంగా ప్రభుని ఆరాధించాలా. మనం ఇక్కడ ఉంది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలా. ఈ నీతిని ఆయన ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. కేవలం దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి పాత్రులు అవుతారు. అంతేకాకుండా మనము యేసుక్రీస్తు కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాం. ఆ కృప ఏంటండి? సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన పొందినటువంటి గాయాలు, ఆయన తిన్నటువంటి కొరడా దెబ్బలు, ఆ యొక్క ముళ్ళ కిరీటము, మరి చేతుల మేకులు, కాళ్ళలో మేకులు, సిలువ పైన మరి బల్లెంతో పొడిచారు. ఇవన్నీ కూడా కేవలం మన కొరకే, నా కొరకే, నీ కొరకే. కనుక ఇదంతా ఆయన చేసిన కార్యానికి ఒకే ఒక మాట, కృప. మనం పొందవలసిన ఆ శిక్షణ అంతా కూడా యేసు ప్రభు శిలువలో ఆయన పొందాడు కనుక ఆయన మనకు కృప అయి ఉన్నాడు, ఆయన మనకు సత్యమై ఉన్నాడు. కనుక మరి ఈయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనము మరి సంపూర్ణంగా నిత్య జీవం పొందుకుంటామని తెలుసుకున్నాం. కనుక మనము ప్రభు ద్వారా పొందిన యొక్క కృపను బట్టి, ప్రభువా నీ కృప చేతనే నేను రక్షింపబడి ఉన్నాను, నీ యొక్క త్యాగం ద్వారానే నేను మరి నిత్య జీవాన్ని పొందుకున్నాను, నీవే నిత్య జీవం ఇచ్చే దేవుడవి, నీకు వందనాలు స్తోత్రాలు, నీవే నన్ను నీతిమంతుడిగా తీర్చావు, నీకు వందనాలు స్తోత్రాలు. కఠినమైన మాటలు ఏమీ లేవండి. ఎవరైనా నూతనంగా ఇంతవరకు ఆరాధన చేయలేదంటే ఒక మూడు మాటలే, ప్రభువా నువ్వు నన్ను నీతిమంతుడిగా తీర్చావు, నీవు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించావు, నీ కృప ద్వారా నాకు రక్షణ అనుగ్రహించావు, నీకు వందనాలు. చిన్న మాట చెప్పలేరా? ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా మొదటిగా ఎవరైతే ఇంతవరకు ఆరాధన చేయలేదో వాళ్ళందరికీ నా మాటలు అర్థమవుతున్నాయి లేదండి? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎంతమంది ఇంతవరకు ఆరాధన చేయలేదు? చేతులెత్తండి ఒకసారి. ఇంతవరకు నేను అసలు ఇక్కడ ఆరాధన చేయలేదండి అనేవారు. ఇంతవరకు ఇక్కడ ఆరాధన స్త్రీలు అందరూ ఆరాధన చేస్తున్నారా? దేవునికి స్తోత్రం, వందనాలు. మరి ఎవరైనా నూతనంగా ఉంటే గనక వారికి సమయం ఇవ్వబడుతుంది. మీరు చేతులెత్తే గనక రైట్. ఎవరైనా ఆరాధించగలిగితే ఆరాధించవచ్చు. మొదటిగా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు, నీవు చేసిన శిలువ కార్యం ఈ కృప ద్వారా నాకు రక్షణ అనుగ్రహించేవి. ప్రభువా నీ కృప ద్వారా నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించావు, పరలోక రాజ్య నివాసులుగా చేశావు, తండ్రికి కుమార్తెలుగా చేశావు. ప్రభువా నీ కృప ద్వారా నన్ను నీతిమంతులుగా తీర్చావు, నీకు వందనాలు స్తోత్రాన్ని కొద్ది మాటలు చెప్పి ప్రభు మనకు చేసినటువంటి కృప ద్వారా మరి మన ప్రభుని ఆరాధిద్దాం. మరి కన్మ విషయంలో కృప గురించి తర్వాత మరి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ప్రభు కొద్ది మాటలు బట్టి మనం ఆరాధిస్తాం. దయచేసి గమనించండి. మరి సమయంలో వాక్యం విన్నాం. వాక్యానుసారంగా 2 మాటలైన దేవుణ్ణి ఆరాధించి గడపరుద్దాం. మొదట సహోదరుడు, తర్వాత సహోదరి, క్రమంగా సమయాన్ని పోనీకుండా ఆరాధించాలని కోరుతున్నాం. అత్యంత కృపాకనికరంలో పరలోకపు తండ్రి, పరిశుద్ధ